ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అండి మాధవి గారు. హలో అండి. యా, సో నార్మల్ గా ఇప్పుడు ఎస్ఐపిస్ కి వస్తే అందరూ ఎస్ఐపిస్ చేస్తూ ఉంటారు, ఇంట్రెస్టెడ్ లైక్ సేవింగ్స్ అని వినగానే మంచి రిటర్న్స్ వస్తాయని ఎక్స్పెక్టేషన్ తో. బట్ ఫర్ సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రీజన్స్ తో స్టాప్ చేసేస్తారు మధ్యలో. లైక్ మేబీ వాలటాలిటీని చూసో లేదంటే పానిక్ అయిపోయి వాళ్ళకంత సేవింగ్స్ లేకో సడన్ గా స్టాప్ చేస్తారు. సో హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ ఇన్ దట్ గ్రోత్ అంటారు యాక్చువల్లీ? సో ఇప్పుడు మనం చాలా డేటా తీసుకుంటే ఎస్ఐపిస్ స్టార్ట్ చేస్తూ ఉంటే అందులో ఒక 3 years అవ్వగానే 80% పీపుల్ ఆపేస్తున్నారండి. 80% స్టాపేజ్. ఎవ్వరూ ఒక 2 years 3 years వరకు అంతే కంటిన్యూ చేయట్లేదు. అంత హై స్టాపేజ్ రేషియోస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. దానికి కారణాలు చాలా చెప్పొచ్చు. ఇప్పుడు మీరు మెన్షన్ చేసినట్టుగా ఒకటి ఏంటంటే మార్కెట్ వాలటిలిటీ. ఏంటి అంటే లాస్ట్ 2-3 years నుంచి మంచి రిటర్న్స్ కనపడ్డాయి. సో అందుకని అందరూ వచ్చారు, అరే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి 20% 15% మనకి గ్రోత్ కనిపిస్తుంది, మనకి అమౌంట్ అనేది బాగా రిటర్న్స్ వస్తున్నాయి అని చెప్పి అందరూ వచ్చారు. పాస్ట్ రిటర్న్స్ లాస్ట్ 3 years ఇచ్చిన రిటర్న్స్ చూసి 2023 వరకు వాళ్ళు రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో బాగా వాళ్ళు ఆ రిటర్న్స్ చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారండి. బట్ ఎప్పుడైతే ఇక్కడ ఒక 1 year నుంచి రిటర్న్స్ లేవు, మార్కెట్స్ అప్పుడు లాస్ట్ జులైలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. అంటే దెర్ ఇస్ నో అంటే సేమ్ లెవెల్ అంటే ఈ లాస్ట్ 1 year నుంచి ఎవరికి రిటర్న్స్ లేవండి. కొన్ని అయితే నెగిటివ్ చూపిస్తున్నాయి. సో ఎప్పుడైతే మీకు నెగిటివ్ కనిపించిందో మీరు ఏమనుకుంటారు, ఓకే మళ్ళీ మార్కెట్స్ బాగా అయినప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చు, ఇప్పుడు మళ్ళీ మన అమౌంట్ ఇంకా వెనక్కి వెళ్ళిపోతుందేమో, మళ్ళీ రీఎంట్రీ తీసుకుందాము అని ఒక రీజన్ తో ఈ మార్కెట్ వాలటిలిటీ వల్ల కొంతమంది బ్యాక్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కన్నా మళ్ళీ ఎఫ్డీలో పెట్టుకుంటే కనీసం 7% అయినా వస్తుంది, ఇక్కడ అది కూడా కనిపించలేదు, నేను లాస్ట్ 1 year నుంచి పెట్టాను, ఆ 1 year లో నాకు నెగిటివ్ కనిపించింది, ఇదే మనీ నేను అక్కడ ఎక్కడైనా పెట్టుకుంటే 5% అయినా వచ్చేది. అంటే దిస్ ఈస్ హౌ అంటే పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ టు ద మ్యూచువల్ ఫండ్స్ విత్ షార్ట్ టర్మ్ సజెస్ట్ లైక్ అంటే లాంగ్ టైం పెట్టుకోమని సజెస్ట్ చేస్తారు. బట్ వాళ్ళు వచ్చేది ఏంటంటే షార్ట్ టర్మ్ అంటే ఒక 2 years 3 years లోనే వాళ్ళకి రిటర్న్స్ కనిపించాలి. కొంతమంది అయితే 1 year. సో మార్కెట్ లో ఏంటంటే పేషెన్స్ ఉండాలండి. బట్ నవ్ డేస్ పీపుల్ డోంట్ హ్యావ్ దట్ మచ్ లాంగ్ టర్మ్ వ్యూ అనేది. అంటే వస్తారు లాంగ్ టర్మ్ పెడదాం అంటే మా దగ్గర కూడా చాలా మంది క్లయింట్స్ వస్తారు, మేము ముందుగానే సజెస్ట్ చేస్తాము, సార్ మీరు 5 years ఉంటాను అంటే 7 years ఉంటాను అంటేనే మనం ఎస్ఐపి స్టార్ట్ చేద్దాము, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ వెరీ రిస్కీ, 1-2 years కి అయితే సరిపోదు. లేదు మేడం నేను ఒక 10 years పెడతాను అని ఎంతో జోష్ తో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఆ జోష్ అనేది ఒక 1 year అవగానే ఈ రిటర్న్స్ అవి కనిపించకపోగానే అది వెళ్ళిపోతూ ఉంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ అండ్ ప్రయారిటీస్. ఇప్పుడు మీ దగ్గర ఒక అమౌంట్ ఒక 10,000 20,000 ఉంది, మీరు ఎస్ఐపిస్ స్టార్ట్ చేశారు, సడన్ గా మీరు ఏదైనా హౌస్ తీసుకున్నారు, ఈఎంఐ బర్డన్ పెరిగింది, మీరు ఇది కట్టలేకపోతున్నారు. సో అది ఒకటి మనకి ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకంటే కెపాసిటీ ఇంకా తగ్గిపోయింది, ఎందుకంటే మీరు అంతా ఓవరాల్ గా కరెక్ట్ గా బడ్జెటింగ్ చేసుకోలేదు. ఓవరాల్ గా మీరు బడ్జెటింగ్ చేసుకుంటే మనం దేనికి ఎంత ఖర్చు పెట్టాలి అనేది ఈ రోజుల్లో బడ్జెటింగ్ ఎంత మంది చేస్తున్నారండి? హౌ మెనీ పీపుల్ ఆర్ స్టిక్కింగ్ వితౌట్ ప్లానింగ్ వెళ్ళిపోతున్నారు. కరెక్ట్ గా ఒక కార్ తీసుకుంటారండి, ఆ ఈఎంఐ స్టార్ట్ అవుతుంది, ఈ ఎస్ఐపి ఆగిపోతుంది. ఏదైనా ఏది స్టార్ట్ చేసినా ఇది ఆగిపోతుంది. అలానే ఒక పర్సనల్ లోన్ తీసుకుంటారు, ఇంట్లో ఏదో ఫంక్షన్ వస్తుంది, ఆ ఫంక్షన్ అనేది ఒక 10-15 lakhs ఖర్చు పెడతారు, అంతే, ఇంకా వాళ్ళ వల్ల కావట్లేదు, ఇంక ఎస్ఐపి ఆపేయడము. సో ఇలా ఏంటంటే బడ్జెటింగ్ అనేది కరెక్ట్ గా లేకపోవడం వల్ల, ప్లానింగ్ అనేది కరెక్ట్ గా లేకపోవడం వల్ల కూడా ఎస్ఐపిస్ అనేవి చాలా ఇర్రెగ్యులర్ గా ఆపేస్తూ ఉన్నారండి. సడన్ గా అనమాట, సడన్ గా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, అలానే ఆపేస్తూ ఉన్నారనమాట. బట్ దీని వల్ల అయితే చాలా ఇంపాక్ట్ అయితే వస్తుందండి. ఎందుకంటే ఇదేంటంటే మనం ఎస్ఐపి అనగానే దాన్ని ఈసీఎస్ అంటాం, అంటే ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ మనం బ్యాంక్ కి ఇస్తున్నాం, జస్ట్ లైక్ యువర్ ఈఎంఐ. ఈఎంఐ ఎట్లా మీకు ఒక డేట్ రాగానే ఆ డేట్ కి అమౌంట్ డిడక్ట్ అయిపోతూ ఉంటుంది, అలానే మనం కూడా బ్యాంక్ కి ఏం చేస్తున్నాము, ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం, ఈ 10th date కి మా 10,000 మ్యూచువల్ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేయండి. దిస్ ఇస్ వాట్ యు ఆర్ గివింగ్ ద స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్. వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఎవ్రీ మంత్ 10th రాగానే మీ అకౌంట్ లో మనీ డెబిట్ అవుతుంది, మ్యూచువల్ ఫండ్ లోకి క్రెడిట్ అవుతుంది. దిస్ ఈస్ హౌ ద ఎస్ఐపి వర్క్స్. సో కానీ ఇదేమవుతుంది, 10th అయ్యేటప్పటికి మీ అకౌంట్ లో మనీ ఉండదు, డెఫిసిట్ లో ఉంది, మీరు మెయింటైన్ చేసుకోవట్లేదు, లేకపోతే మేనేజ్ చేసుకోలేదు, చూసుకోలేదు.
అంటే ఖర్చు పెడుతూ వెళ్ళిపోతున్నారు మీరు అంతే, జస్ట్ లైక్ దట్. కొంతమంది క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టి దాన్ని యూజ్ చేసుకున్నాను, ఫస్ట్ అంత అమౌంట్ క్రెడిట్ కార్డ్ బిల్స్ కి వేసేసి అంటే అసలు చూసుకోరు అనమాట, అసలు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నామా చెయ్యట్లేదా అనేది వాళ్ళకు కూడా తెలియకుండానే వెళ్ళిపోతుంది. బట్ ఆ టైం కి ఆ 2 days టైంలో గానీ మీ అమౌంట్ లేదనుకోండి, ఇమీడియట్ గా అది ఈసీఎస్ డెబిట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. సో అంటే మీది అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పెనాల్టీ వేస్తారండి, అంత ఈజీ కాదు. ఓకే. ఇప్పుడు బ్యాంక్ ఈఎంఐస్ లాగే వన్స్ ఈఎంఐ బౌన్స్ అవుతే దే చార్జ్, రైట్? బట్ ఇదేంటంటే ఇన్వెస్ట్ అందరూ అడగొచ్చు, మేడం అదంటే లోన్ కాబట్టి మేము కట్టకపోతే పెనాల్టీ వేశారంటే ఒక అర్థం ఉంది. అసలు ఇది ఇన్వెస్ట్మెంట్ కదా, మనం కట్టకపోతే ఎందుకు పెనాల్టీ వేయాలి అంటే దిస్ ఈస్ దేర్ సర్వీస్ ఛార్జ్ లాగా అనమాట. బ్యాంక్స్ ఆర్ డూయింగ్ ఇట్, బట్ దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్ అండి. ఇక సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఇవన్నీ ఆలోచించాలి. ఇంత పెనాల్టీలు ఆల్మోస్ట్ 500 రూపీస్ ఉంటుందండి. అంటే ఇది దిస్ ఇస్ ఫ్రమ్ బ్యాంక్ సైడ్. బ్యాంక్ వాళ్ళు మీరు మెయింటైన్ చేయలేనందుకు అకౌంట్, ఆ అకౌంట్ లో మనీ ఆ టైం కి మీరు మెయింటైన్ చేయలేనందుకు వాళ్ళు చార్జెస్ తీసేసుకుంటారు. సో ఐదర్ ఇట్ ఈస్ ఐసిఐసిఐ ఆర్ ఎనీ ప్రైవేట్ బ్యాంక్స్ ఆర్ పిఎస్యూ బ్యాంక్స్, మీరు ఎక్కడైనా సరే ఈ చార్జెస్ అనేవి కొంచెం డిఫర్ అవ్వచ్చండి. ఒక 300 నుంచి 600 వరకు మీకు కట్ అయిపోతూ ఉంటుందండి. సో దిస్ ఈజ్ ఎవ్రీవన్ హ్యాస్ టు అండర్స్టాండ్. అనవసరంగా మీ మనీ అనేది చార్జెస్ రూపంలో వెళ్ళిపోతుంది. మీకు కావాలి అంటే ఒక ఆప్షన్ ఉంటుందండి, దాన్ని పాజ్ అంటాం. పాజ్ అనగానే మీ ముందుగానే మీకు అర్థం అవ్వాలి కదా, నెక్స్ట్ మంత్ నా దగ్గర నెక్స్ట్ 2 months లో నాకు ఇంకా మనీ ఉండవు, నాకు కొంచెం కమిట్మెంట్స్ ఉన్నాయి అన్నప్పుడు మీరు పాజ్ అనే ఆప్షన్ ఉంటుందండి. అంటే 3 months వరకు మనం ఆపొచ్చు. 3 months వరకు మీరు ఎస్ఐపీస్ డెబిట్ అవ్వకుండా ఉంటే మనం పాజ్ చేసుకుంటే ఎస్ఐపీస్ డెబిట్ అవ్వవు. కానీ అంత టైం ఎవరికి ఉందండి? ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, ఆ టైంకి వాళ్ళు పాజ్ చెప్పాలి, తర్వాత అది బ్యాంకింగ్ ఇన్స్ట్రక్షన్స్, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ కంటే మీకు ఎవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉన్నారనుకోండి అది వేరు. వాళ్ళ కాల్, ఇప్పుడు మా క్లయింట్స్ ఉన్నారనుకోండి, మేడం నాకు 3 months వరకు కొంచెం ఇబ్బందిగా ఉంది, మీరు పాజ్ చేయించండి అంటే నేను చేయించేస్తా. బట్ మీరు ఓన్ గా చేసుకుంటే హౌ మెనీ పీపుల్ నో దట్? ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, ఒక యాప్ ఓపెన్ చేసేసుకొని ఎస్ఐపీస్ స్టార్ట్ చేసేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఫాలో అవ్వాలి, సడన్ గా ఆగిపోతే ఎలాంటి చార్జెస్ పడతాయి, బ్యాంక్ నుంచి అండి చార్జెస్ అన్ని కూడా. సో మీ బ్యాంక్ అకౌంట్ నుంచే డెబిట్ అయిపోతాయి. సో ఇవన్నీ కూడా గమనించుకుంటూ ఉండాలండి. సో మా వల్ల కాదు ఇవన్నీ అంటే ఎవరినైనా అడ్వైజర్ ని పెట్టుకుంటే వాళ్ళకి ఒక కాల్ చేస్తే వాళ్ళు పాజ్ చేస్తారు, లేదు అంటే మీరు పాజ్ చేసుకోవాలి. కరెక్ట్ గా మనం ఆ టైం చూసుకొని నెక్స్ట్ 3 months కి నాకు ఇబ్బందిగా ఉంది, లేదు అంటే ఈ రోజుల్లో చూస్తున్నాం కదండి జాబ్స్ లే ఆఫ్స్, శాలరీ రాదు, లేట్ గా వచ్చింది అనుకోండి ఆ మంత్ శాలరీ ఎట్లా వేయగలరు? లేట్ గా వస్తుంది, లేదు అసలు మీకు జాబే కొంచెం బ్రేక్ వచ్చింది. సో యూ నీడ్ టు డూ ఆల్ దీస్ అడ్జస్ట్మెంట్స్ కదా, మన ఫైనాన్సెస్ అన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మీరు గమనించుకోవాలండి. తర్వాత రెగ్యులర్ గా చూసేది ఏంటంటే కొంతమంది ఏంటంటే ఎస్ఐపీస్ 10 SIPలు ఉంటాయండి, ఒక్కొక్కటి 500 రూపీసే. సో దీస్ ఆర్ ఆల్ మెనీ క్లయింట్స్ వీ హ్యావ్ సీన్. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక యాప్ ఓపెన్ చేసి వీడియోలు చూసి గూగుల్లో సెర్చ్ చేసి ఏ ద్వారా మనీ కంట్రోల్లో ఏది బెటర్ అని కనిపిస్తే వెంటనే ఓ 500 SIP, మీరు ఒక స్కీమ్ చెప్తే మీరు ఒక 500 SIP, ఇట్లా వాళ్ళు ఎక్కడెక్కడ ఏదేది ఒక ETF అంటారు, ఒక స్మాల్ క్యాప్ అంటారు, మిడ్ క్యాప్ అంటారు, లార్జ్ క్యాప్ అంటారు, ఎవరు ఏది బాగుంది మొమెంటమ్ ఏదైతే కనిపించిందో అది ఇమీడియట్ గా తీసేసుకోవడం. సో ఈ విధంగా మీకు ఎన్ని SIPs రన్ అవుతున్నాయి? 500 రూపీసే. మళ్ళీ అలాంటివి ఎన్ని ఉన్నాయి చూడండి, ఒక 500, ఒక 20 స్కీమ్స్, 10 స్కీమ్స్ ఇట్లా వెళ్తూ ఉంటది. అసలు మీకు ఆ స్కీమ్ వాల్యూ 500, మీ చార్జ్ ఎంత పడుతుంది? అంతే పడుతుంది, మళ్ళీ అంతే పడుతుంది. అంటే ఎంత నష్టపోతున్నారో మీరు అందరూ కూడా గమనించాలండి. అంత ఈజీ అనేది కాదు. అంటే చార్జ్ అన్నిటికీ సేమ్ అండి, స్కీమ్ వైజ్ 500. మనం ఒక్కొక్క స్కీమ్ కి ఒక్కొక్క ఈసీఎస్ అంటామండి, న్యాచ్ అంటాం అనమాట. అంటే ఏ స్కీమ్ కి ఆ స్కీమ్ సెపరేట్ ఇన్స్ట్రక్షన్స్. ఎందుకంటే ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ ఏఎంసీ డిఫరెంట్ కదా. నేను ఎస్బీఐకి ఒక మ్యూచువల్ ఫండ్ లో పెట్టాను, ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ లో ఒకటి పెట్టాను, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్. సో ఎవరికి ఇన్స్ట్రక్షన్ వాళ్ళకి సెపరేట్ గా బ్యాంక్ ఇవ్వాలి కదా. సో ఏఎంసీ వాళ్ళకి అమౌంట్ అనేది ఇక్కడ డెబిట్ అయ్యి ఏఎంసీ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఎవ్రీ ఏఎంసీ ఇస్ డిఫరెంట్, సో ఎవ్రీ స్కీమ్ ఇస్ డిఫరెంట్. సో దీని వల్ల మీకు ఏమవుతుందంటే మీ 500 స్కీమ్ పెడితే 500 రూపీస్ చార్జెస్ పడతాయి. సో దిస్ ఈజ్ హ్యూజ్ పెనాల్టీ అండి, అందరూ కూడా గమనించండి. సో మార్కెట్స్ అనేవి వాలటిలిటీ అనేది కామన్, బట్ ఏంటంటే దీన్ని మీరు ఇది చూసుకొని ఇంకా రిటర్న్స్ రావట్లేదని మీరు ఇలా ఎస్ఐపీలు స్టార్ట్ చేయడం, స్టాప్ చేయడం, స్టాప్ అనేది మీరు పెట్టుకుంటే వెల్త్ అనేది క్రియేట్ చేయలేము. ఒక 5 years హ్యావ్ టు చెక్ విత్ రైట్ స్కీమ్ ఉందా లేదా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక రైట్ స్కీమ్ ఉన్నప్పుడు ఇంక మీరు ఆలోచించకుండా దాన్ని
కంటిన్యూ చేయాలి, ఎందుకంటే మార్కెట్ పడినప్పుడే మీకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి ఎగ్జాక్ట్ ఎస్ఐపి వర్క్ చేయాలి అంటే. సో మీరు ఇలాంటివన్నీ చేయకపోతే అసలు మీరు వెల్త్ అనేది అసలు క్రియేట్ చేయకుండా ఇంకా మనకి ఎక్కువ లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మాధవి గారు.